కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల పరకామణి లెక్కింపులో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 2024 అక్టోబర్ 6న సీనియర్ అసిస్టెంట్ కృష్ణకుమార్ పరకామణి రిజిస్టర్లో డబ్బులు నమోదులో అక్రమాలకు పాల్పడ్డాడని, సుమారు 950 విదేశీ కరెన్సీ నోట్లను తక్కువ విలువగా చూపించి టీటీడీకి అప్పగించాడని తెలిపారు. కుమార్ అనేటువంటి సీనియర్ అసిస్టెంట్ పరకామణి లెక్కింపులో రిజిస్టర్లో నమోదు చేయవలసినటువంటి డబ్బులకు సంబంధించి జరిగినటువంటి చోరీ అంశం. దీని మీద 6/10/2024లో జరిగినటువంటి ఈ విషయం 2/12/24లో హ్యాండ్ ఓవర్ చేశారు. ఏం జరిగింది అన్నటువంటి విషయం 6/10కి 2/10కి రిజిస్టర్లో నమోదు చేశారు. తిరుమలకు వచ్చి ఆ కృష్ణకుమార్ అతను చేసినటువంటి తప్పుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదయ్యింది 14/3/2025 అతను చేసినటువంటి నేరం ఏంటిరా అంటే దానికి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ 950 విదేశీ కరెన్సీ నోట్లని తక్కువ డినామినేషన్ గా చూపి టీటీడీకి రిజిస్టర్ అందజేశాడు. నమోదు చేయబడ్డటువంటి ఈ ఎఫ్ఐఆర్ లో ఆ 950 ఫారిన్ నోట్ల యొక్క డినామినేషన్స్ ఏంటి అన్నది ఏమాత్రము కూడా తెలపకపోవటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. 950 $100 నోట్లు అంటే 87,21,000 రూపాయల డాలర్లని $1గా పెట్టాడో లేకపోతే $2గా పెట్టాడో తెలియదు. కానీ ఎఫ్ఐఆర్లో చెప్పినటువంటి దాని ప్రకారం 6,74,047 రూపాయల మిస్యూజ్ జరిగిందని మాత్రమే